ఇప్పటికీ చేయకుండా ఉన్నారు. అసలు సీమంతం అనేటువంటిది ఒక మాటలో చెప్పాలంటే ఆ తల్లికి సుఖప్రసవం కలగడానికి ఒకటి, యశస్సు కలగడానికి ఒకటి, సుమంగళితనం ఇంకా పెంచడానికి ఒకటి, పుట్టబోయే బిడ్డకు యశస్సు కలగడానికి ఒకటి, ఇలాంటి కారణాలకు ఆమెకు ఒడి తిరుగుతారు. ఎవరు ఆశీర్వదిస్తారు? వాస్తవానికి సీమంతంలో అంటే భర్త ఆశీర్వచనం చేస్తారు. సుమంగళి అంటే సువాసనలు వచ్చి ఆశీర్వచనం చేస్తారు. అంతటి మంచి క్రతువుని ఆచారం పేరుతో చేయకుండా వదలకండి. జీవితంలో స్త్రీకి ఒకే ఒక్కసారి 10 మంది సంతానానికి జన్మనిచ్చిన మొదటి సంతానానికి మాత్రమే చేయించబడే అతి పవిత్రమైనటువంటి కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని ఆచారాల పేరు చెప్పి చేయకుండా వారి యొక్క పురోభివృద్ధిని పాడు చేయకండి దయచేసి. సీమంతం అందరూ చేయవచ్చు, ఏ దోషము లేదు, మీకు ఉన్నంతలో చేయండి. సీమంతం అంటే ఏంటంటే ఏమిస్తారు? పూలు, గాజులు, పసుపు, కుంకుమ, చక్కటి వస్త్రము, పండ్లు, పలహారాలు వచ్చినంతలో చేయండి. ఆమె ఒడి నింపితే ఆమె జీవితం మొత్తంలో సౌభాగ్యంగా ఉంటుంది, పరమ సంతోషంగా ఉంటుంది, సుఖ ప్రసవం జరుగుతుంది. అక్కడ ఎప్పుడు ఇస్తారు సీమంతం? మీకు తెలిసి 5 తర్వాత 5 తర్వాత చేయరా? ఎప్పుడు? 9 కాకుండా 5 తర్వాత. కానీ చేయకూడదు, తప్పు కదా, దోషం కదా. ఇవన్నీ ఎంత పెద్ద మూఢనమ్మకాలంటే దయచేసి మీరు ఎంత చెప్తున్నారు. 7 నెలల్లో చేయకూడదు అంటారు. అసలు మన బతికి 7 రోజులు కదా. 8 రోజులు బతుకుందాం. మనకు 8వ రోజు బతుకుతున్నామా? చెప్పండి, ఎవరైనా బతికి చెప్పండి. అయ్యా నేను 8వ రోజు బతికినా అంటే కాలు మొక్కుతా ఉందా? లేదు కదా. 7 రోజులే కదా మనం బతికేది. పుట్టినా 7 రోజులే, పెరిగినా 7 రోజులే, కష్టాలు పడ్డా 7 రోజులే, సుఖాలు పడ్డా 7 రోజులే, చివరికి కాలం కలిసి వచ్చి చచ్చేది కూడా 7వ రోజు కదా. 8వ రోజు ఎక్కడుందండి? భగవంతుడు మనకు అపురూపమైనటువంటి 7 రోజులు ఇచ్చాడు. దాన్ని ఇలా చేయకండి దయచేసి. మంచి మనసుతో ఆలోచించాడు. 7 చాలా మంచిది. 7ను తీసిపడేయకండి దయచేసి. 5లో తప్పిందనుకోండి, 7వ నెలలో కూడా చేయవచ్చు, ఏ దోషం లేదు. కానీ కొందరు ఏదో తెలియక పూర్వకాలంలో అంటే అవగాహన లేక, శాస్త్రాన్ని విపులీకరించి చెప్పేవాళ్ళు లేక అలా జరిగింది పొరపాటు. 5 తప్పితే 7లో చేయవచ్చు, ఏ దోషము లేదు. 2 7 తప్పితే 9లో చేసుకోవచ్చు. అప్పుడు చేయడం వల్ల ఏంటంటే ఆమెకు సుఖప్రసవం జరుగుతుంది. ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. సువాసనలు ఆశీర్వచనిస్తారు, చక్కటి గాజులు వేస్తారు, పుష్పాలు పెడతారు, పసుపు కుంకుమలు ఇస్తారు, ఒడి నింపుతారు. ఆ ఒడి నింపడం వల్ల లోపల గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందానికి తాండవం చేస్తాడు. ఆ ఆనంద తాండవంలో సుఖప్రసవం జరుగుతుంది ఆ తల్లికి. ఇప్పుడు దరిద్రమైన కాలం బయలుదేరింది, కానీ పూర్వకాలంలో అలా చేస్తే ఆ శిశువు ఆనందవానికి అంటే చాలా మటుకు అప్పుడు 9 నెలల్లో చేసేవాడు ఒక రోజున. ఎందుకు చేసేవారంటే ప్రసవించే సమయం కాబట్టి చేస్తే దాని అర్థం ఏమిటంటే ఆ శిశువు పొంగిపోయి సుఖప్రసవం అయ్యేది ఆ తల్లి. అందుకు చేసేవారు. కానీ ఇప్పుడున్న కాలంలో అందరూ తెలిసిందే కదా, దాన్ని చెప్పకుండా సభాముఖంగా అవలీలా చెప్పి చేయించుకుంటున్నారు. కానీ బతుకున్నంత కాలం కష్టపడుతున్నారు సిజేరియన్స్. ఇంతకుముందు కూడా చెప్పుకున్నామా, దయచేసి తల్లులందరూ కూడా మీ కోడళ్లకు, మీ బిడ్డలకు చెప్పుకోండి, ఓర్పును నేర్పండి, ధైర్యాన్ని నింపండి. మొదటి సంతానానికే అధైర్యాన్ని నింపుతున్నారు. అధైర్యాన్ని నింపి మీరు సిజేరియన్ చేయించి వారి జీవితాలని పనంగా పెడుతున్నారు. తర్వాత వాళ్ళు శక్తిగా ఉండలేకపోతున్నారు, శక్తిగా ఉండలేక పిల్లలకు చేయలేకపోతున్నారు, భర్తకు చేయలేకపోతున్నారు, ఇంటి పనులు చేయలేకపోతున్నారు. చాలా కష్టాలు అవుతున్నాయి. దయచేసి దీంతో ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయి. అలా చేయకండి దయచేసి. తప్పకుండా మొదటి యొక్క కాన్పుకి ధైర్యమే ప్రధానం.
ధైర్యాన్ని ఇవ్వండి, తప్పకుండా సుఖప్రసవం అవుతుంది. కాబట్టి సీమంతం తప్పకుండా చేయాలి. ఆచారం అని మా వాళ్ళు చేయలేదని, వాళ్ళకు డబ్బు లేక చేయలేదేమో, తెలియక చేయలేదేమో, ఇప్పుడు చేయి, శుభకార్యం అది మంచిది. ఒడి నింపడం అంటే మంచిది కదా, చేయండి దయచేసి, అలా చేయకండి. తర్వాత కొంతమంది ఆడపిల్లలకు అమ్మ నాన్న ఇంట్లో ఆడపిల్లలకు ప్రదానం చేసి పంపిస్తారు, వివాహం చేసే ఆచారం లేదు అంటారు. పతానం చేసి ఇస్తారు. పతానం పెళ్లి వంతం లేదని ప్రతానం చేసి ఇస్తారు. సంతోషమే, అదేం కాదు, పెళ్ళైతే అవుతుంది కదా, అక్కడ కన్యాదానం చేయాలంటారా? ఆ డబ్బులు అక్కడ చేయలేము, కన్యాదానం చేయాలి. కన్యాదానం చేయకపోతే ఈ జన్మ వృధా, మనిషిగా పుట్టినట్టు వృధా, బిడ్డ లేకపోతే కూడా జన్మ వృధా. అందుకే చెప్తున్నా కన్యాదానం గొప్పతనం. తప్పకుండా కన్యాదానం చేయాలి. మీకు అలాంటి వెసులుబాటు లేకపోతే అంటే వరుణ్ యొక్క ఇంట్లో కూడా మీరు దానం చేయవచ్చు, అంటే కన్యాదానం చేయవచ్చు. దానికేం దోషం పట్టదు, తప్పేమీ లేదు, చేయండి. మీ ఇంట్లో ఇలా చేసే అలవాటు అలానే చేయండి. కన్యాదానం చేయడం మహా గొప్ప వరం. అది ఆచారం అంటున్నారు, అది చేయకూడదు అంటున్నారు. సరే, అలా చేసిన వాళ్ళకి ఆ పూర్వకాలంలో అది ఆచారం ఎందుకైందంటే, ఇలానే డబ్బులు లేక, అమ్మాయి ఇంట్లో డబ్బులు లేక కష్టాలు పడి ఉండి, అయ్యా మేము చేయలేమయ్యా, ఇవో మా అమ్మాయిని మీ అబ్బాయి చేతిలో పెడుతున్నాము, తీసుకెళ్ళి మీ ఇంట్లో వివాహం చేసుకోరయ్యా అని పంపించుంటారు. అది ఆచారం పెట్టుకున్నారు వాళ్ళు.